జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. గత కొన్ని నెలలుగా సక్రమంగా జీతాలు అందకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. 4 నెలలుగా జీతాలు లేకుండా పనిచేస్తున్నామని, బస్ ఛార్జీలు కూడా లేవని వారు వాపోయారు. అనంతరం మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రెసిడెంట్ సీర రమణ మాట్లాడుతూ క్లాబ్ డ్రైవర్స్ కు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదురైందని వాపోయారు. కనీస వేతనాన్ని కూడా చెల్లించకుండా ఇబ్బంది పెట్టేలా జీవీఎంసీ అధికారులు వ్యవహరిస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం 15,000 ఇవ్వాల్సి ఉండగా కేవలం 10,000కే తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు విశాఖ నగరంలో క్యాప్ వెహికల్ 600 వెహికల్ 700 వెహికల్ తిరుగుతున్నాయి. దానికి ఒక్కొక్క లోడర్ అని చెప్పి 600 మందిని జాయిన్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి 6 నెలలుగా కాంట్రాక్ట్ అడిగితే జీతాలు జీవీఎంసీ ఇవ్వట్లేదని చెప్తున్నారు. కమిషనర్ గారు లేరు, కొత్త కమిషనర్ గారు వచ్చారు. ఇప్పుడు కమిషనర్ అడగాలో ఎవరు అడగాలో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు ఈ కార్మికులు. ఈ రోజు మీరు చెప్తే నమ్మరు, ఛార్జీకి డబ్బులు లేవు. వాళ్ళు ఎక్కడి నుంచి రావాలో అర్థం అవదు. వాళ్ళకి కనీస వేతనం 15,000 రూపాయలు జీవో ఉంటే 13,000 రూపాయలకే ఇస్తున్నారు. 13,000 రూపాయలు కూడా ఈఎస్ఐ పిఎఫ్ అని పేరు చెప్పి 3,000 రూపాయలు కట్ చేసేస్తున్నారు. అంటే 10,000 రూపాయలు కూడా ఇప్పుడు చేతికి రాలేదు. అందుకనే ఈ రోజు గాంధీ బొమ్మ దగ్గర గాంధీ గారికి మెమోరం ఇవ్వడానికి వచ్చాము. మేము ఎవరికి చెప్పుకోవాలో బాగా తెలియక ఈ మున్సిపల్ కార్మికులు, లోడర్ కార్మికులు ఇక్కడ రావడం జరిగింది. ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. విశాఖ నగరంలో తిరిగే 600 బళ్ళు కూడా లోడర్లు ఆగిపోతారు, సమ్మెలోకి వెళ్తారు. ఈ సమస్యను అన్నీ పరిష్కారం చేయాలని కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్నాం. ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి జీతాలు ఇమ్మీడియట్గా బకాయి జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.